ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు రోజుకొక మలుపుతో సినిమాను మించి తలపిస్తోంది. అయితే నిన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు భార్య దువ్వాడ వాణి మీరు ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు, కానీ అందరం సమాజం కోసం కలిసి ఉంటామని అన్నారు. నాకు నా పేరు మీద ఎటువంటి ఆస్తులు మీరు రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న దువ్వాడ ఫ్యామిలీ తగాదాకు ప్రధాన కారకులుగా చెబుతున్న దివ్వెల మాధురి తన ఇన్స్టాలో ఆరోగ్యం బాగాలేదని, కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అని పోస్టు పెట్టడంతో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటారా లేక దువ్వాడ శ్రీనివాస్కు దూరంగా ఉంటారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందరికీ నమస్తే. నేను మీ మాధురి. నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్ట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు. మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి.